రేపు 26 నవంబర్ 2025 సుబ్రహ్మణ్య షష్ఠి. ఈరోజు స్కందోత్పత్తి వింటే పిల్లలు ఆపదల నుంచి రక్షించబడతారని పూర్వశాస్త్రాలు చెబుతాయి. రామాయణంలోని స్కందోత్పత్తి కథ ప్రకారం పూర్వం దేవతలందరూ సేనాపతి కోసం బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు పార్వతీదేవి శాపం వలన దేవతలకు తమ భార్యల ద్వారా సంతానం కలగదని, కాని శివతేజస్సును అగ్నిదేవుడు గంగాదేవిలో ఉంచితే అక్కడ పుట్టే శిశువు దేవసేనాధిపతిగా అవుతాడని చెప్పారు. అగ్నిదేవుడు గంగను కోరగా ఆమె దివ్యరూపం ధరించి శివతేజస్సును స్వీకరించింది. ఆ తేజస్సు గంగలో వ్యాపించి గంగ మండిపోవటంతో తట్టుకోలేక ఆమె ఆ తేజస్సును శ్వేతపర్వత ప్రాంతంలో విడిచింది. ఆ గర్భం పడగానే భూమంతా బంగారంలా ప్రకాశించింది. అచట గడ్డి, వృక్షాలు, నేల అన్నీ సువర్ణమయమై దేవతేజస్సుతో వెలిగాయి. ఆ కాంతి గర్భం నుండి ఒక దివ్య శిశువు జన్మించాడు. 6 మంది కృత్తికలు ఆ బాలుడ్ని పాలిచ్చి పెంచటం వల్ల అతడు కార్తికేయుడు అని, గంగ ప్రవాహం నుండి వెలువడినందుకు స్కందుడు అని ఖ్యాతి పొందాడు. ఒకే రోజు పాలు తాగి అద్భుత పరాక్రమంతో రాక్షసులను సంహరించగల శక్తివంతుడయ్యాడు. దేవతలు ఆనందించి అతనిని తమ దేవసేనాధిపతిగా అభిషేకించారు. ఈ పవిత్ర స్కందోత్పత్తి గాథను భక్తితో చదివేవారికి దేవసేనాధిపతి కృప లభించి వారి కుటుంబం ఆయురారోగ్యాలతో, ప్రత్యేకంగా పిల్లలు దుర్భాగ్యాలు, ఆపదల నుండి రక్షింపబడతారని శాస్త్రోక్తులు చెబుతున్నాయి.